వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత మార్పిడి అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. ప్రతి లైట్ పోల్పై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేవరుప్పల మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి అతని నుంచి కత్తి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ గత 13 ఏళ్ల క్రితం పూసల రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న పన్నూరు సమీపంలోని వకీల్పల్లి ప్లాట్ల వద్ద ఉన్న తన ఇంటికి వచ్చిన భార్య రమాదేవితో గొడవ జరిగింది. అనంతరం కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచి చంపాడు. ఈ సంఘటనలో భర్త కృపాకర్ను అరెస్ట్ చేయగా అత్తమామలు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నూరు గ్రామ పంచాయతీ వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం రోజు సుమారుగా 3 గంటల సమయంలో పూసల రమాదేవి అలియాస్ ప్రశాంతి హత్య జరిగింది. దానికి సంబంధించి మనకు పోలీస్ స్టేషన్కు పిటిషన్ రావడం జరిగింది. ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు వల్ల తల్లి మేడి కమల ఎస్సీ నేత కానీ ఆమె ఫిర్యాదు మేరకు చనిపోయిన రామాదేవి అలియాస్ ప్రశాంతి వల్ల భర్త అత్తమామల పైన కేసు రిజిస్టర్ చేయడం. ఈ మర్డర్ కేసుతో పాటుగా గృహహింస, అదేవిధంగా SC/ST యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా స్ట్రీట్ విజిట్ చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించడం జరిగింది. దీంట్లో విట్నెస్లను, ఐ విట్నెస్లను అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. మర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం ఓసిబిల్లు అమాన్ ఏరియా రత్నాపూర్ దగ్గర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీంట్లో డిసిజుడి యొక్క అత్తమామలు పరారులో ఉన్నారు. ఇతన్ని విచారణ చేసినప్పుడు ఇతని పేరు పూసల కృపాకర్ అలియాస్ ప్రభాకర్. వీళ్ళది జైపూర్, మంచిర్యాల జిల్లా. ప్రస్తుతం వకీల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు. ఇతను 13 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఒక 1 ఇయర్ నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువైనాయి. గొడవలు ఎక్కువవడం వల్ల వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఆదివారం రోజు ఇతని భార్య వీళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సందర్భంలో ఒక కత్తి తీసుకొని ఆమె తలపైన, మెడపైన, ఇంకా ఇతర భాగాలపైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అతను
అతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని సీజ్ చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత అత్తమామలు అందరూ కూడా సీట్ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోవడానికి ఉపయోగించినటువంటి హీరో హోండా సిడి 100SS బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని విచారణ చేసి అతని స్టేట్మెంటు కన్ఫెషన్ అండ్ సీజర్ రిపోర్ట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్కు ఈరోజు పంపిస్తాం. మిగతా అక్యూజులు ఎవరైతే అత్తమామలు ఉన్నారో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. పేద ప్రజలు విద్యార్థుల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు బడా వ్యాపారవేత్తలకు అమ్మివేస్తున్నారని వైసీపీ నేత శ్యామల విమర్శించారు. బాబు నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుంది. దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారా? 1995లో మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచాయి, కానీ ఇప్పటి తరం చూస్తూ ఊరుకోదు. విద్యను అమ్ముకునే వారి పాలన ఏనాటికైనా బూడిదవుతుందని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం, ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు. ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని. ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకు తెలుసు. ఈ రోజున లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది. విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే బూడిదవ్వక మానదు. అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇవేం పట్టవా? దీని గురించి ఆయన ఏం మాట్లాడరా? బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర, విద్యా షాక్ మంత్ర. బాబు గారు వెన్నుపోటు కింగ్, లోకేష్ గారేమో నోట్ కింగ్, బుక్కింగ్, అదే రెడ్ బుక్కింగ్. ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర, లేకపోతే కార్పొరేట్ దళాల పని మనిషా అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పేద విద్యార్థుల చదువుని, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఇది ఒక ఏ పార్టీ సమస్యో కాదు, ఇది ప్రజల సమస్య, ఇది మీ సమస్య. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఈ రోజున ప్రైవేటీకరణకి పూనుకుంటున్నారో అవన్నీ వెనక్కి తీసుకొచ్చేసుకుంటాము అన్న విషయం ఆల్రెడీ మీకు చెప్పారు. అది గుర్తు పెట్టుకుని
ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జయ హో విద్యార్థి శక్తి, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. కర్నూలు నగరంలో శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి సందర్భంగా మధు సిమెంట్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత శిబిరంలో మధు మార్కెటింగ్ సభ్యులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న అవార్డు గ్రహీతగా సమాజానికి చేసిన సేవలతో గొప్ప వ్యక్తి అయ్యారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వారికి కూడా శ్రీధర్ రెడ్డి గారు సాగర్ సిమెంట్ నుంచి, శ్రీధర్ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారండి. వారికి లీసా ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 146వ సంవత్సరంగా ఈ జన్మదినం సెలబ్రేట్ చేసి ఆయనకు పూలమాలలు వేసి ఇక్కడ కేక్ కటింగ్లతో అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి. దీనికి ముఖ్యంగా లీసా నుంచి అందరూ ముందుకొచ్చి ఈ ఈవెంట్ చేయడానికి సహకరించినందుకు లీసా చైర్మన్ గారికి, లీసా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మోహన్ డయాబెటిక్ సెంటర్ వాళ్ళు డాక్టర్లని అందరినీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 రకాల డాక్టర్లు పొద్దున 8 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు నిర్విరామంగా ఆల్మోస్ట్ ఒక 400 పైగా ఓపీలు చూశారు. చాలా సంతోషం అనిపించింది. వచ్చిన ఈ ప్రతి ఒక్క పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఈ లీసా ప్లాట్ఫామ్ తీసుకొని మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి మేము చాలా ముందుకు వస్తాము. అలాగే ఒక 2-3 నెలల్లో ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. కర్నూలు ఉల్లిగడ్డ మార్కెట్కు తరలివచ్చిన రైతులు మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. రాత్రి వర్షం పడితే మట్టిలో నిలిచిన ఉల్లిగడ్డ పక్కన ఉన్న వస్తువులు తడిసిపోవడం, అనారోగ్య సమస్యలు మరియు రైతుల పరిస్థితి మరింత కష్టతరం అవుతుంది. రైతులు, మార్కెట్ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషా రెడ్డి భారతదేశం ప్రపంచ దేశాల ముందు మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచిందని తెలిపారు. ఆమె IVLPలోని పాల్గొని దాదాపు నెల రోజుల పర్యటనలో 22 దేశాల మహిళా ప్రతినిధులతో సమావేశమయ్యారని కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు. డాక్టర్ వినుషా రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలో పర్యటించిన ప్రాంతాల పరిస్థితులు, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళల పాత్రలపై అవగాహన పొందారు. ఆమె ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మహిళలకు మంచి గౌరవం, భద్రత ఉంది. 2029 ఎన్నికల్లో చట్టసభల్లో 40% పైగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని నమ్మకం ఉందని అన్నారు. అందరికీ ముందుగా నమస్కారాలు. ఇక్కడ అందరూ వచ్చేసినందుకు. ఆగస్టు 5న నేను మిమ్మల్ని అందరినీ కలిశాను. ఆ రోజు అమెరికా పర్యటనకు దేశ ప్రతినిధిగా వెళ్తున్నానన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు అమెరికాలో ఈ IVLP అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పర్యటన దాదాపు 3.5 వారాలు జరిగింది. అది ముగించుకొని స్వదేశానికి రావడం, వైజాగ్న శనివారం, ఆదివారం మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వారు రావడం, ముందుగా వారికి ఈ పర్యటనకు సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది. వారితో పాటు అదే యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కలిసి వివరించడం జరిగింది. మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారికి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులకు కూడా నివేదిక సమర్పించారు.
ముందుగా ఈ ప్రోగ్రామ్ అసలు అప్పుడు చాలా మంది అడిగారు, మీరు అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అని. నేను చాలా మంది మీడియా మిత్రులకి వెళ్ళాక చెప్తానని చెప్పాను. ఈ ప్రోగ్రామ్ 1940 నుంచి జరుపుతున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్. ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్. చాలా రంగాల నుంచి తీసుకెళ్తారు, ముఖ్యంగా ప్రెస్లో అన్నింటికన్నా ఎక్కువగా తీసుకెళ్తారు. ప్రెస్, బిజినెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, పాలిటిక్స్, దానికి సంబంధించి పాలిటిక్స్లో తక్కువ మందిని తీసుకెళ్తారు. నేను వెళ్ళిన ప్రోగ్రామ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ సివిల్ సొసైటీ, అంటే రాజకీయాలు మరియు సామాజిక రంగంలో మహిళల రోల్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్ళారు. ఈ ప్రోగ్రామ్కి ఇంతకు ముందు ఎవరు అటెండ్ అయ్యారు అంటే పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు అంటే భారతదేశ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రతిభా పాటిల్ గారు, ఇటువంటి వారు ఇంతకు ముందు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇటువంటి ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రోగ్రాంలో 22 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఖండాలుగా విభజించుకున్నారు. ఉదాహరణకి యూరప్ నుంచి, బల్గేరియా నుంచి ఎంపీ వచ్చారు. అదేవిధంగా పోలాండ్ నుంచి ఇప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ సెక్రటరీ వచ్చారు. మీకు జార్జియా నుంచి వచ్చారు. ఇటువైపు ఏషియాకు వచ్చామనుకోండి, జపాన్ నుంచి మేయర్ వచ్చారు. అదేవిధంగా తైవాన్ నుంచి వాళ్ళ మీడియా హెడ్ వచ్చారు. ఇంకా సౌత్ కొరియా నుంచి మేయర్ వచ్చారు. ఆఫ్రికా దేశం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మేయర్ వచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అక్కడి నుంచి వచ్చారు. సెంట్రల్ అమెరికాలో చిలీ, అర్జెంటీనా, బలీజ్ ఈ దేశాల నుంచి వచ్చారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చూసుకుంటే లెబనాన్, ఇరాక్ ఈ కంట్రీస్ వచ్చాయి. పాలస్తీన్ కూడా వచ్చింది. సో మమ్మల్ని వీళ్ళు 5 రాష్ట్రాలకు తీసుకువెళ్ళారు. ఫస్ట్గా మా ప్రయాణం మొదలైంది వాషింగ్టన్ DC. అక్కడ మేము ఏం తెలుసుకున్నాము అంటే అక్కడ క్యాపిటల్ హౌస్ అంటే మన పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి తీసుకువెళ్ళారు. అక్కడ వాళ్ళ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉంది అనే విషయాలని మాకు వివరించడం జరిగింది. వివరించడం అంటే డిస్కషన్ కూడా జరుగుతుంది. నాకేంటంటే భారతదేశం ఆల్రెడీ మనది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి అర్థం చేసుకోవడం సులువైంది. వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకు ఎటువంటి తేడాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. రెండవది మేము వెళ్ళింది బాస్టన్ మ్యాసచ్యూసెట్స్లో. అక్కడికి వెళ్ళినాక అక్కడ మేయర్ ఆఫీసును కలవడం జరిగింది. మూడవ ప్రదేశం మేము వెళ్ళింది మాంచెస్టర్, న్యూ హ్యాంప్షైర్. 4వ ప్రదేశం కొలంబియా, సౌత్ కెరలినా. 5వ ప్రదేశం సాల్ట్ లేక్ సిటీ, ఊటా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మాంచెస్టర్ అండ్ సాల్ట్ లేక్ సిటీ, ఊటాలో మమ్మల్ని సెనేట్లో కూర్చోబెట్టారు. మాంచెస్టర్లో అయితే ఒక మాక్ డ్రిల్ లాగా నిర్వహించారు. అంటే సెనేట్లో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే, ఎంపీ అంటాం కదా, అక్కడ వాళ్ళని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సెనేట్ అంటారు. సెనేట్ అంటే అప్పర్ హౌస్. మేము సెనేట్లో కూర్చుంటే వాళ్ళు అక్కడ మమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు. ఇది మాకు మాంచెస్టర్లో జరిగింది. ఇది ఒక అపూర్వమైన అవకాశం. అంటే అక్కడికి మేము 22 మంది కూడా వాళ్ళ దేశంలో ఎంపీలు అవ్వచ్చు, వాళ్ళ దేశాల్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కానీ పక్క దేశంలో వెళ్ళి అక్కడ వాళ్ళ ఎంపీల స్థానంలో, సెనేటర్ స్థానంలో కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళని ప్రశ్నలు అడగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు అయ్యాయని తెలిపారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఎంపీ నాగరాజు స్త్రీశక్తి పథకంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు, కర్నూలు జిల్లాలలో ప్రతిరోజు 50,000 మంది మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులు అభినందనీయమని ఆయన చెప్పారు. డిఎస్ఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు. నాన్న సారి పోయి టీం వచ్చి చూసుకుంటారు.
ఇట్లా మహిళా సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ 6 భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 8,000 బస్సులు ఈరోజు తిరగడమైంది. కడప జోన్ 3,400 బస్సులు ఈరోజు స్త్రీశక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు 40,000 మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం, మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఏదేమైనా దాదాపు ఈ నెల రోజులు ఎలాంటి రాయలసీమ జోన్ అంటే ఆర్టీ మొత్తం కడప జోన్ మొత్తం కూడా బాగా దిగ్విజయంగా అందరూ కూడా మా ఉద్యోగస్తులు ఈడీ గారి నుంచి ఆర్ఎం కానీ, డిఎం గారు కానీ, కింది స్థాయి సిబ్బంది కానీ ఏదో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా దిగ్విజయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజుకు దాదాపు 50,000 మంది కర్నూలు జిల్లా ఒక్కటే ప్రయాణిస్తున్నారు. అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఈరోజు బస్ స్టాండ్లకి అందరికీ మహర్దశ వచ్చినది. ఈరోజు ఈ ప్రాంతాలంతా చూడండి ఎంత కళకళలాడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు దీనిపైన కేంద్రీకృతం అవుతూ ఉంది. రవాణా వ్యవస్థ పైన ఈరోజు మాకు కూడా చాలా మరి పని ఒత్తిడి ఎక్కువగా అవుతూ ఉంది. అందుకు అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్కీమ్ను బలపరచాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని మీకు తెలియజేస్తుంది. ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీశక్తి పథకాన్ని, ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుకుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటన్నింటినీ ధీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానం చూసి విపక్షాలు కూడా విస్తుపోతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు 35,000 నుంచి 40,000 దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని, ఫ్రీ టికెట్ను పొందుతూ ఉన్నారు. నెలకు దాదాపు 10,50,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. దీని ద్వారా ఎంతోమంది ఈ కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయము. అందులో భాగంగా విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఉపాధి కూలీలైతేనేమి వీళ్ళంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటారు. అందుకు గాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కర్నూలు బస్టాండ్ నుంచి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.